తెలుగు లోగిల్లో నూతన సంవత్సర కాంతులు నింపుతూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ ప్రధాన వాణిజ్య కేంద్రమైన బజార్ ఏరియాలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు అంబరాన్నంటాయి. విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ధావా స్వాతి రమేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి పట్టణ పాలకులకు స్వయంగా ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని సేవిస్తూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తులతూగాలని ఆమె మనసారా ఆకాంక్షించారు. సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ ఆత్మీయ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు, స్థానిక వ్యాపారులు పెద్ద సంఖ్యలో పురజనులు పాల్గొని పరస్పరం ఉగాది శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా తరఫు నుంచే కాదు, మన ఎమ్మెల్యే సార్ గడ్డ మీద సార్ తరఫు నుంచి, మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మరియు శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం ఇలాగే నూతనంగా ఎలా అయితే సాగుతుందో అలాగే కొత్త ఆలోచనలతో కొత్త మార్గాలతో అందరూ ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. బెల్లంపల్లి పట్టణ విశ్వ బ్రాహ్మణ సోదరులందరికీ పరాభవ నామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ విశ్వ బ్రాహ్మణ సంఘం ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో శ్రీ పరాభవ నామ సంవత్సరం సందర్భంగా ఉగాది పండుగ పురస్కరించుకొని బెల్లంపల్లి పట్టణంలో విశ్వ బ్రాహ్మణ సంఘం తరఫున ఉగాది పచ్చడ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా బెల్లంపల్లి పట్టణ మున్సిపల్ కౌన్సిలర్స్కు, పట్టణ ప్రముఖులందరికీ మా యొక్క హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరూ, బెల్లంపల్లి పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతోని, అష్టైశ్వర్యాలతోని, సిరి సంపదలతోని అందరూ బాగుండాలని, బెల్లంపల్లి పట్టణము అందరూ కలిసికట్టుగా ప్రజాప్రతినిధులందరూ అభివృద్ధి దశలో తీసుకెళ్లాలని, మళ్ళీ నూతన సంవత్సరం వచ్చే వరకు బెల్లంపల్లి రూపురేఖలు మారిపోవాలని, అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు మన బెల్లంపల్లి పట్టణంలో చాలా నిర్వహించాలని ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.